హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం యావరేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే పార్ట్ 1 అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదో వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో, ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతో పాటు వీడియోని అందరూ కూడా షేర్ చేసేయండి. ఓకే. అండ్ ఫస్ట్ క్వెషన్. ద యావరేజ్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 11 అండ్ 30. ఓకేనా? 11 మరియు 30 మధ్యలో ఉండేటటువంటి ప్రధాన సంఖ్యల యొక్క సగటు అడిగిండు. ఓకేనా? సో, అసలు ఈ యొక్క ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితాయి? 2 నుంచి స్టార్ట్ అయితాయి. 2, 3, 5, తర్వాత 7, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 17, తర్వాత 19, తర్వాత 23 అట్లా మనకు కంటిన్యూగా ఉంటాయి. 11 మరియు 30 మధ్యలో అన్నాడు. వాటిని తీసుకోమనలే. సో, 11 నన్ను కన్సిడర్ చేయదు కాబట్టి 11 తర్వాత ఉండేటటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటి? 13, 15 ఉండదు కాబట్టి 17, తర్వాత 19, తర్వాత 23, తర్వాత 25 ఉండదు, 27 ఉండదు. కాబట్టి 29. మొత్తం ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5 బై 5. సో, ఇవన్నీ ఏం చేయాలి? ప్లస్‌లు చేయాలి. ఎందుకంటే వాటన్నిటి యొక్క సగటు కదా! సగటు అంటే ఏంటిది? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. ఓకే. సో, 2, 4, 5, 6, 7. సో, 70 ప్లస్. సో, 7, 3, 10. 9, 9, 18. 18, 3 ఎంత? 18, 3, 21 బై 5. సో, ఈ విధంగా చేస్తే ఏమైతదంటే మిస్టేక్స్ ఉండవు అంతే. సింపుల్‌గా ఇంకొక లైన్ పడతది గానీ సింపుల్‌గా అయిపోద్ది. 70, 20, 90. 90, 10, 100. 100, 1, 101. 10, 1/5. సో, 5 ఒకట్ల 5 20ల అండ్ 1 ఉంటుంది కాబట్టి 0.2. సో, 20.2. సో, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో, ఇది మనకు 12, 9, 2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. And next question. The average of 41 numbers is 62. The average of the first 18 numbers is 65.5 and the average of the last 24 numbers is 61.5. If the number from the 18, the beginning is excluded, then what is the average of the remaining numbers? Okay. సో, మనకు 41 అంకెల యొక్క సగటు 41 సంఖ్యల యొక్క సగటు ఎంతంట? 62 అంట. అంటే 41 ఇంటూ 62 ఇదొకటి చేయాల్సి ఉంటది. అండ్ మనకు ఫస్ట్ కేస్‌లో ఏమిచ్చిండు? 18 సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసిండు. అంటే 18 ఇంటూ 65.5 ఇదొకటి చేయాలి. అండ్ చివరి 24 సంఖ్యల యొక్క సగటు ఇచ్చేసిండు. సో, 24 ఇంటూ 61.5. ఓకే. సో, ఇంత మనకు చేసేద్దాం. అయితే 18 అనేది మనకు ప్రారంభం నుంచి 18 అంకె ఏదైతే ఉంటుందో దాన్ని మినహాయింపు ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి 18, 24 ఎంత? 42. ఇక్కడ ఉన్నయి 41 అంటే ఒక సంఖ్య వచ్చి డబులింగ్ అవుతుంది. సో, అసలు ఆ సంఖ్యను తీసేస్తే మిగిలిన సంఖ్యల యొక్క సగటు అడుగుతుండు. సో, ఇది చేసేయండి 41, 62. 62 నాలుగుల 62 ఒకట్ల 62 ఒకట్ల 62, 62 నాలుగు ఎంత? 248. సో, ఈ 62 నాలుగు 248 ప్లస్ 62. మొత్తం చేసేయండి. ఈ 3 వాల్యూస్ వస్తే మనకు ఆన్సర్ అయిపోతాయి. 18 ఇంటూ 65.5 చేస్తే 1179. నెక్స్ట్ 24 ఇంటూ 61 పాయింట్ చేస్తే ఎంతొస్తుంది మనకు? 147 చెప్పండి. ఇది చేస్తే మనకు 1476. ఓకే. సో, ఇది మొత్తం ఈ రెండిటిని దీనిలోంచి తీసేయాలి. ఈ రెండిటిని దీనిలోంచి తీసేస్తే 2542 లోంచి 1179, 1476 తీసేస్తే మనకు అల్టిమేట్‌గా మనకు 113 వచ్చేస్తది. ఓకే. సో, ఇది మొత్తం మనం తీసేస్తే 113 వచ్చేస్తది. సో, ఇక 113 అనేది అసలు పూర్తిగా ఉండదు. ఇది 2 టైమ్స్ వచ్చింది. సో, దీనిలోంచి 113 తీసేస్తే దట్ మీన్స్ 2542 మైనస్ 113. ఓకే. 113 తీసేసినాం. ఇక్కడ మొత్తం ఎన్నున్నాయి? 41 ఉన్నాయి. ఒకటి తీసేస్తే ఎన్నుంటాయి? 40 ఉంటాయి. బై 40. ఎందుకంటే అడుగుతుంది ఏంది? మిగిలిన సంఖ్యల యొక్క సగటు గదా! మిగిలిన సంఖ్యల యొక్క సగటే మనం ఈడ కనుక్కుంటున్నాం. సో, 2542 నుంచి 113 తీసేస్తే దాన్ని 45తో కన్నా చేస్తే మనకు 60.725 అయితే రావడం జరుగుతుంది. సో, ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో, ఇది మనకు 12, 9, 2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. And next question. What is the average of 3 square, 4 square, 5 square, 6 square and 7 square? సో, వీటన్నిటి యొక్క సగటు ఏంటిది? సో, 3 గుణిల 9, 4 నాలుగుల 16, 5 ఐదులు 25, 6 ఆరుల 36, 7 ఏడుల 49. సో, వాటిని 1, 2, 3, 4, 5.
ఓకే. సో ఇది మొత్తం కూడండి పైన అన్ని 9 + 16 + 25 + 36 + 49. సో ఇది మొత్తం కూడితే మనకు 135 వస్తుంది. సో ఎట్లా అంటే ఏం లేదు 40, 30, 70. 70, 20 ఎంత? 90. 90, 10 100. అంటే 100 పక్కన పెట్టేస్తే ఇక్కడ చూడండి 9, 6 ఎంత? 15. 15, 5 20. 26. 26, 9 35. సో 100 + 30 135. సో ఇక్కడ బైక్ 5 ఉంది కదా! బైక్ 5 దట్ ఈక్వల్స్ టు 5 ఒకట్ల ఎందులో పోతుంది? 5 రెండుల అన్నిట్లో లాస్ట్‌లో 2 స్టార్టింగ్‌లో 2 ఉంది. ఓకే. ఇక్కడ 75. సో దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకు 14, 9, 20, 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 35 నేచురల్ నంబర్స్ ఈస్. సో మొదటి 35 సహజ సంఖ్యల యొక్క సగటు అడిగిండు. సో ఫస్ట్ అసలు ఫార్ములా ఏంటిది? రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఇది మనకు సగటు ఫార్ములా. రాసుల మొత్తం అంటే ఏంటిది? మొదటి 35 సహజ సంఖ్యల మొత్తంపై అవెన్నున్నాయి 35 చేస్తే వచ్చేస్తది కదా! సో దట్ మీన్స్ ఇదేమవుతుంది యాక్చువల్‌గా మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n + 1/2. సో దట్ మీన్స్ n × n + 1/2 ఇంటూ రాసుల సంఖ్య ఎంత? ఎన్నే కదా! సో ఇక్కడ n ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది. దట్ మీన్స్ ఏమవుతుంది? n + 1/2. ఇది మనకు వచ్చేటటువంటి ఫార్ములా అండి. జస్ట్ ఫార్ములాని క్రియేట్ చేసినాం ఇక్కడ. ఓకే. సో ఎన్ని సంఖ్యలు ఇచ్చినా సరే వాటి యొక్క సగటు ఎట్లా వస్తుంది? దానికి +1 చేసి /2 చేస్తే వస్తది. ఎట్లా అంటే ఇది మొత్తము అండ్ బేసికల్‌గా ఉన్నటువంటి స్ట్రక్చర్ తీసుకుంటే ఈ ఫార్ములా జనరేట్ అయింది. ఓకే. దట్ మీన్స్ 35 + 1/2 దట్ ఈక్వల్స్ టు 36/2 దట్ ఈక్వల్స్ టు 18. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు మనం ఒక ఫార్ములాని ఎట్లా వచ్చిందో చూపించినాం అన్నమాట. ఓకే. సో ఇది 15, 9, 20, 22 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్. The average weight of 6 persons is increased by 2 kg when one of them whose weight is 72 kg is replaced by a new man. The weight of the new man is. ఏం లేదు ఒక 72 కేజీల బరువు ఉండేటటువంటి 6 వ్యక్తుల్లో ఒకరి స్థానంలో ఒక కొత్త వ్యక్తిని తీసుకుంటే అప్పుడు సగటు బరువు అంటే 2 కేజీలు పెరిగిందంట. కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఫస్ట్ 72 × 6. 7 6లు 42, 420, 6 2ల 12. దట్ మీన్స్ 432. అంటే వాళ్ళ యొక్క మొత్తం బరువు ఎంత? 432. అయితే వీళ్ళు ఆరుగురు ఒక వ్యక్తిని తీసేసి ఇంకో వ్యక్తిని యాడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సగటు బరువు ఎంత అవుతుంది? 2 కేజీలు పెరుగుతుంది. అంటే ఆరుగురే అవుతారు కదా! అంటే ఎన్ని కేజీలు పెరుగుతుంది? 6 2 జా 12. ఓకే. 12. అండ్ ఇక్కడ చూడండి గతంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత? 72 కేజీలు. అండ్ ఇప్పుడు వీళ్ళందరికీ 2 కేజీలు పెరగడానికి గల కారణం ఏంటి? ఈ పర్సన్ యొక్క కొత్త పర్సన్ యొక్క డేటా. సో ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది? 12. సో 72 + 12 ఎంత? 84. సో ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత? 84. ఓకే. 84 కేజీలు. సో ఇక్కడ చూడండి 84 కేజీలో ఉండేటటువంటి వ్యక్తి రావడం వల్ల 72 కేజీలు ఉండే వ్యక్తి పోవడం వల్ల 12 కేజీలు పెరిగింది. 12 కేజీలు పెరిగింది కాబట్టి ఇండివిడ్యువల్ ఒక్కొక్కరి యొక్క వెయిట్ ఏమైంది? 2 కేజీలు పెరిగింది. ఓకే. గతంలో ఇది ఉండేది. ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్నాం. సో ఇది అవసరం లేదు. ఓకే. ఇది అవసరం లేదు. ఇక్కడ డేటాను కూడా చేయొచ్చు. కాకపోతే దీన్ని బట్టి కూడా మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటటువంటి క్వెషన్స్‌లో ఇది పనికొస్తది. ఓకే. సో ఇది మనకు 16, 9, 20, 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. And next question. The average weight of 32 parcels was recorded as 96 kg. If the weight of one more parcel is included, the average is increased by 2 kg. The weight of the new parcel is. సో ఇది కూడా ఇందాక చేసినటువంటి విధానం కదా! సో 32 పార్సెల్ యొక్క సగటు బరువు అంటే 96. పార్సెల్ యొక్క బరువును గనక మనం యాడ్ చేసుకుంటే 2 కేజీలు పెరుగుతుంది. సో 32 పార్సెల్‌లకు సంబంధించి మనకు 32 పార్సెల్‌ల యొక్క ధర 96 కేజీలంట. ఇంకొక పార్సెల్‌ని యాడ్ చేసిండు. ఉన్నదాన్ని తీసేయట్లే. ఇంకొకటి యాడ్ చేస్తుండు. అంటే ఇదేమవుతుంది? దీని యొక్క నంబర్ +1 అవ్వడం వల్ల అల్టిమేట్‌గా మనకు 33 అవుతుంది. అండ్ దాంతో పాటు 2 కేజీల బరువు పెరుగుతుందంట. సో 33 2ల 66. అయితే కొత్త పార్సెల్ యొక్క బరువు ఎంత? సో బేసికల్‌గా ఇక్కడ ఎంత ఉంది? 96. సో 96 + 66 ఎంత? 6 6 12. 9 6 ఎంత? 15 1 16. 162. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకు 16, 9 మనకు షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. And next question. The average weight of 11 students is 50 kg. When the teacher's weight of 70 kg is added to the total, then the new average weight will be.
ఓకే. సో 11 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు ఎంత? 50 కేజీలు. ఉపాధ్యాయుని యొక్క బరువు 70 కేజీలు కూడా కలుపుకుంటే కొత్త బరువు ఎంత? ఓకే. సగటు బరువు. సో స్టార్టింగ్ ఎంత? 11 మంది 50. సో 50 10ల 500 50 550. ఇప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క బరువు కూడా కలిపితే తర్వాత అంటే కలిపితే వీళ్ళు ఎంతమంది అయితారు? 12 మంది. ఓకే. అండ్ 70 కేజీలు డైరెక్ట్ ఇట్లా చేసేద్దాం. దట్ మీన్స్ కింద 12 అండ్ 550 ప్లస్ 70 550 ప్లస్ 70. సో ఇది విద్యార్థుల యొక్క మొత్తం బరువు, ఇది టీచర్ బరువు బై మొత్తం. అంటే రాజుల మొత్తమే రాజుల సంఖ్య. సో ఇదేమవుతుంది 620/12. సో 4లో పోతుందిగా 4 3ల అండ్ 4 1 4 22 4 5 20 4 5 20 3 1 3 5ల 15 అండ్ ఇక్కడ 5 అంటే 3 1 3 పాయింట్ ఒక 2 ఉంటుంది అంటే 66 ఇట్లా వస్తుంది. సో 51.66 అంటే ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకి 89 20 20 53లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, the average score of a cricketer for 10 matches is 40 runs. If the average for the first 6 matches is 44, then the average runs of the last 4 matches is. So 10 మ్యాచ్ల యొక్క సగటు ఎంత? 10 into 40 that equals to 400. మొదటి 6 మ్యాచ్ల యొక్క సగటు 44 అయితే సో 6 into 44 6 4 24 6 4 24 ఏమవుతుంది? 264. అండ్ 4 మ్యాచ్ల యొక్క సగటు ఎంత? సో 4 into k. ఈ డేటా మనకు కావాలి. సో ఈ డేటా కావాలంటే దీనిలోంచి దీన్ని తీస్తే మనకి ఇక్కడ డేటా వచ్చేస్తుంది కదా. సో ఇది 4k అనుకుంటే దట్ ఇంప్లైస్ సో k ఈక్వల్స్ టు బై 4 into 400 minus 264. సో 64 అంటే 36. ఇది తీసేస్తే మనకు 136. 136/4. సో 4 1 4 4 3 12 16 4 4 16. సో 34. సో ఆప్షన్ డి is our answer. Okay, ఆప్షన్ డి is our answer. And next question, at a health club 80% of the members are men and remaining 20% are women. The average of the male members is 30 years and the average age of the female members is 40 years. The combined average age of all the members of this health club is. సో ఒక హెల్త్ క్లబ్ లో అంటే 80% మంది పురుషులు 20% మంది మహిళలు ఉంటే పురుషుల యొక్క సగటు 30 సంవత్సరాలు, మహిళల యొక్క సగటు అనేది 40 సంవత్సరాలు అయితే అందరి యొక్క ఉమ్మడి సగటును కనుక్కోమంటాడు. ఓకే. 30 40 ఆ రెండింటి మధ్యలోనే ఉంటది. సో 80 మంది పురుషులు 80 మంది పురుషులు 80%. సో ఇక్కడ మనకు టోటల్ కౌంట్ ఇవ్వలేదు. ఓకే. సో మొత్తం 300 మంది 200 మంది వేస్తే దాన్ని బట్టి మనం ఈజీగా తీసుకురావచ్చు. ఇది అప్రాక్సిమేషన్ మెథడ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి. సో మొత్తం మనకు అక్కడ ఇదేమవుతుంది 4/5 అండ్ మొత్తం మనకు కావాల్సినటువంటి టోటల్ మెంబర్స్ ఎక్స్ అనుకుందాం. ఓకే. సో ఎక్స్ అనుకుంటే మొత్తం మెంబర్స్. సో ఇదేమవుతుంది 4/x అండ్ రిమైనింగ్ మహిళలు ఎంతమంది అవుతుంది x/5 అండ్ మనకి ఇక్కడ సగటు ఎంత 4x/5 into 30. సో 5 1 5 6 సో 6 4 24 సో 24x అండ్ అదేవిధంగా మనకు x/5 into 40 వాళ్ళ ఏజ్ 40 years కాబట్టి సో 5 1 5 8 సో 8x. సో ఇప్పుడు వీటన్నిటి ఒక సగటు తీసుకుందాం. సో దట్ మీన్స్ 24x ప్లస్ 8x బై సో మొత్తం ఎంతమంది x అనుకున్నాం కాబట్టి సో 32x/x. సో ఇది క్యాన్సల్ దట్ మీన్స్ 32. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటి అంటే 80% మెంబర్స్ అంటే 80 అనుకుని ఇక్కడ మనకు అక్కడ 20% ఉంటే 20 అనుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 80 into 30 8 3 24 అదే వచ్చిందా? జీరోస్ పక్కా పెడితే. అండ్ నెక్స్ట్ 40 ఉందా? 4 2 8 8 వచ్చిందా? అంటే 800. సో ఇక్కడ ఒక ఎక్స్ అనేది దట్ మీన్స్ ఇక్కడ మనం 100 అనుకుంటే వీళ్ళు 80 మంది అయితే వీళ్ళు 20 మంది అయితే మనకి ఇక్కడ ఇదే వస్తుంది కదా డేటా 8 into 100 24 into 100. సో దట్ మీన్స్ ఏమవుతుంది 3200/100.
100 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వస్తుంది. ఓకే, సో ఎట్లా చేసినా అదే వస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The mean weight of 18 jackfruits is 7.2 kg. If the weight of 2 more jackfruits whose weight are equal are added, then the mean weight decreased by 20 grams. What is the weight of the each jackfruit added later? ఓకేనా, 18 పనస పండ్ల యొక్క సగటు బరువు అంట 7.2 కిలోలంట. సమాన బరువు ఉండేటటువంటి మరో 2 పనస పండ్లను కనుక కలిపినట్లయితే సమానం అంటే ఆ రెండు సమానంగా ఉండేటటువంటి వెయిట్లు వీటి గురించి కాదు. అప్పుడు సగటున బరువు ఎంత తగ్గుతుంది? 20 గ్రాములు తగ్గితే అప్పుడు కలపబడినటువంటి ప్రతి పనస పండు యొక్క బరువు ఎంత అంటే ఒక్కొక్క దాని యొక్క బరువు ఎంత. సో ఇది ఆల్రెడీ 7.2 కలిపిన తర్వాత బరువు తగ్గుతుంది అంటే ఆటోమేటిక్ గా అవుట్పుట్ కూడా తగ్గుతుంది. సో పెరుగుద్దా? పెరగదు. ఈ రెండు పోయినాయి. ఇక ఈ రెండిట్లోనే ఉంది డిఫరెన్స్. ఓకే, సో 18 పనస పండ్ల యొక్క సగటు బరువు 7.2. 18 ఇంటూ 7.2. సో 18 ఏళ్ళ. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 129.6. అండ్ 2 పనస పండ్లను కలిపితే మనకు సగటు బరువు 20 గ్రాములు తగ్గుతుంది. సో ఫస్ట్ ఎంత? 7.20. అండ్ ఇప్పుడు 20 గ్రాములు కాబట్టి ఇదంతా కేజీలలో ఉంది కదా, కేజీస్ లో ఉంది కాబట్టి మైనస్ 0.02. సో దట్ ఇంప్లైస్ 7.18. ఓకే, 7.18 కేజీస్ ఇప్పుడు మారినటువంటిది. అండ్ ఈ మారింది దేనికి సమానం? స్టార్టింగ్ లో ఉన్న 18 పండ్లు ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2 పండ్లు మొత్తం కలిపి 20 పండ్లు కదా. సో 7.18 ఇంటూ మొత్తం కొత్తగా వచ్చిన పండ్లు మొత్తం కలుపుకుంటే 20. సో 27ల 140, 21ల 20 అండ్ 28ల 160. సో ఇది మొత్తం చేస్తే మనకు ఓకే ఈ మొత్తం 143.6. అండ్ అడిగింది ఏంది? ప్రతి పనస పండు యొక్క బరువు ఎంత కలిపిన తర్వాత. సో ఇప్పుడు కలిపిన తర్వాత ప్రతి పనస పండ్ల యొక్క ధర ఎంత అంటే కొత్తగా కలిపినటువంటి 2 పనస పండ్ల యొక్క బరువును అనుకోవాలి. సో ఇదే మొత్తం, ఇదేమో పాతయి. సో దీని నుంచి దీన్ని తీసేస్తే దట్ మీన్స్ 143.6 మైనస్ 129.6 చేస్తే మనకు కొత్తగా కలిపినటువంటి 2 పనస పండ్ల యొక్క ధర వస్తుంది. మనకు ఒక్కదాని గురించి కావాలి కాబట్టి బై 2. 0.6 క్యాన్సల్ 143 129 చేస్తే మనకు 14 వస్తుంది. 14/2 దట్ ఈక్వల్స్ టు 7. సో 7 kg. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఒక్కొక్క పనస పండు ఎంత ఉంది? 7 కేజీలు. సో 7 కేజీల పనస పండ్లు 2 కలపడం వల్ల 7.2 ఉండేటటువంటి కేజీలు కలిగినటువంటి యావరేజ్ ఏదైతుందో అది 20 గ్రామ్స్ తగ్గింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ ఇన్ హిస్ ఫస్ట్ 7 innings is 28 runs. His average score in the next 3 innings is 32 runs. Determine the score he should get in his 11th inning so that his overall average score becomes 33 runs. Okay. సో ఒక క్రికెటర్ అంట తన యొక్క మొదటి 7 innings లో 28 సగటు పరుగులు చేసినంట. తర్వాత 3 innings లో అతని యొక్క సగటు వచ్చేసరికి 32 అంట. సో ఇది 7, 3, 10 అండ్ 11వ innings లో అతను ఎంత స్కోర్ చేస్తే అప్పుడు అతని యొక్క సగటు అనేది 33 అవుతుంది. సో ఫస్ట్ 28, తర్వాత 32, ఎటువంటి ఇంకా పెరగాల్సిందే. ఫస్ట్ 7 innings లో చేసినటువంటిది అండ్ తర్వాత 3 innings లో అతను చేసినటువంటి ప్లస్ 1 inning లో అతను చేయాల్సినటువంటి అటాక్ కి ఈ మొత్తం కూడితే మనకు వచ్చేటటువంటిది అండ్ 11 into 33. 33 బదులు 330, 33 ఒకటిలో 33 అంటే ఏమవుతుంది? 363. 363కు సమానం అవ్వాలి. ఓకే, ఇది 196 వస్తుంది అండ్ 32 గుళ్ళ 96. సో ఇక్కడ మనకి ఏం డేటా వస్తే ఇక్కడ ఈ మొత్తం కూడితే మనకి ఇది రావాలి. అంటే దీని నుంచి ఇది తీసేసిన మనకు సో 12 9, 9, 18, 19. సో ఇప్పుడు ఈ 292 363 నుంచి చేసేసాయి. సో 363 మైనస్ 292 చేస్తే 1 7 7 ఓకే 71. సో ఇక్కడ ఏమవ్వాలి? కే వాల్యూ 71 అయితే అప్పుడు మనకు అది మ్యాచ్ అవుతుంది. ఓకే, సో దట్ మీన్స్ సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The average of 7 numbers was given as 53. Later, it was found that one number was misread as 16 instead of 58.
వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ ద టోటల్ ఆఫ్ ద గివెన్ 7 నంబర్స్. ఓకేనా? 7 సంఖ్యల యొక్క సగటును 53గా తీసుకున్నారంట. అయితే ఒక సంఖ్య 58 బదులుగా 16 మాత్రమే తీసుకుంటాయి. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ మళ్ళీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇవ్వబడినటువంటి 7 సంఖ్యల యొక్క సగటు, సరైన సగటు. సో 7 53ల ఇది కూడా కనుక్కోవాలి. అండ్ 58 నుంచి 16 తీసేస్తే ఆ డిఫరెన్స్ దీనికి యాడ్ చేసేసి అప్పుడు మళ్ళీ 7తో చేసి మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో 58 నుంచి 16 పోతే ఇది 2, ఇది 40. సో 42 యాడ్ చేయాలి. సో 3 ఏళ్ల 21 అండ్ 5 ఏళ్ల 35, 37. సో దీనికి 42 యాడ్ చేస్తే 3, 413. సో 413/7. సో 7 ఒకట్ల 7 5లు 35, 63, 7 9లు 63. సో 59. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. And next question. Vishnu purchased 8,000 products for 1.2 rupees each. Another 3,000 products for 1.5 rupees each. And another 5,000 products for 1.4 rupees each. Find the average cost per product. Round the answer to 2 decimal places. So ఇక్కడ మనకు విష్ణు 8,000 ఉత్పత్తులనంట 1.2 రూపాయలకి, 3,000 వచ్చేసరికి 1.5 రూపాయలకు చొప్పున, అండ్ అదేవిధంగా 5,000 వచ్చేసరికి 1.4 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తే అతని యొక్క ప్రతి ఉత్పత్తి అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ యొక్క సగటుని కనుక్కోమంటుండు. ఓకే. సో ఇది 1.2, 1.5, 1.4 ఆప్షన్స్ కూడా నియరెస్ట్ ఉన్నాయి కదా. సరే. సో 8,000 1.2 3,000 ఇంటూ 1.5 ప్లస్ 5,000 ఇంటూ 1.4. ఇది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఎంత 8, 3. లేకపోతే ఇట్లా చూడండి 5, 3, 8, 8 8 16. సో 16,000. సో ఇక్కడ చూడండి 3,000 ఇంటూ 1.5. సో 3,000 ఇంటూ 1 3,000, 3,000 సగం ఎంత 1,500. అంటే ఏమవుతుంది ఇది 4,500 అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 ఒకట్ల 5 అంటే 5,000, 5 4 20. ఓకే, అంటే 2,000 అంటే ఇది 7,000. అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది 8 ఒకట్ల 8, 8 2 16 అంటే 9,600. ఓకే. సో 9,600, 4,500, 7,000. సో 2 zeros కి 2 zeros. అండ్ నెక్స్ట్ 6 5 11. అండ్ నెక్స్ట్ 1 7 8 8 4 12 12 9 ఎంత 12 9 21. 16,000. సో 2 zeros క్యాన్సల్. ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1.318 వస్తుంది. 1.318 ఏది నియరెస్ట్ ఇంకో ఇది ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. Vishnu scored X run is 10th innings. After scoring those runs, his average per innings increases by 8 runs. If the new average is 28, then find the value of X. సో విష్ణు తన యొక్క 10వ ఇన్నింగ్స్ లో X పరుగులు చేసినంట. ఆ పరుగులు చేసిన తర్వాత అతని యొక్క సగటు ఇన్నింగ్స్ కు 8 పరుగులు యాడ్ అయితే, ఒకవేళ కొత్త సగటు 28 అయితే అతని యొక్క X విలువను కనుగొనండి. సో కొత్త సగటు అంటే న్యూ సగటు ఎంత 28. ఇది ఎప్పుడైంది 10వ ఇన్నింగ్స్ లో X పరుగులు చేయడం వల్ల. అండ్ దేనికి సమానం 10వ ఇన్నింగ్స్ తర్వాత డేటా. దానివల్ల ఏమైంది 8 పరుగులు యాడ్ అయినాయి. అంటే ప్రీవియస్ గా ఏమవుతుంది ఇది కొత్తది అంటే 10వ ఇన్నింగ్స్ దగ్గర మనకు అవుట్పుట్ కి. సో దానికంటే ముందు 9 ఇన్నింగ్స్ అయినాయి. అప్పుడు ఇక్కడ 8 పెరిగింది కదా, అంటే ఇక్కడ సగట్లు ఏం చేయాలి 8 తగ్గియాలి. 28 నుంచి 8 పోతే ఎంత 20. సో దట్ మీన్స్ 9 చేస్తే 9 ఇన్నింగ్స్ వరకు మనకు సగటు తెలిస్తే దీంట్లో ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో 2 9 18 అండ్ 28 ఇంటూ 10 ఎంత 280. సో 280కి 180 మధ్య తేడా ఎంత 100. సో అతను 10వ ఇన్నింగ్స్ ఎన్ని పరుగులు చేసిండు 100. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏం లేదండి 10వ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అతను X పరుగులు చేయడం వల్ల సగటు అనేది 28కి మారింది. అంటే 10 ఇన్నింగ్స్ లో అతని యొక్క స్కోర్ ఎంత, అతని యొక్క యావరేజ్ 28 కాబట్టి మొత్తం పరుగులు ఎన్ని అవుతాయి 10వ ఇన్నింగ్స్ కాబట్టి 280. అయితే దీంట్లో 8 పెరిగిందంట.
ఏది 10వ ఇన్నింగ్స్ ఆడడం వల్ల. అంతకుముందు ఎన్నుంటాయి? 8 తగ్గితే 20 ఉంటాయి. 9 ఇన్నింగ్స్‌లో అతని యొక్క సగటు 20 కాబట్టి 9, 20 ఎంత? 180. సో, 9 ఇన్నింగ్స్‌లో అతను చేసినటువంటి స్కోర్ 180. 10వ ఇన్నింగ్స్‌లో అతను కొంత చేయడం వల్ల అది 280కి అయింది. డిఫరెన్స్ 100. అంటే ఇప్పుడు సెంచరీ చేసిండు. ఓకే. Next question. A study center has 5 classes with 50, 60, 25, 40 and 70 students. The pass percentage of these 5 classes are 20, 25, 20 and 10 and lastly 30% respectively. Find the average number of students per class in the center who passed. ఓకే. సో, ఇక్కడ మనకు ఉత్తీర్ణత శాతం ఇవ్వడం జరిగింది. సో, ఒక స్టడీ సెంటర్‌లో ఫస్ట్ 50 మంది ఉండే పిల్లలు దాంట్లో 20% మందే పాస్ అయ్యారంట. అంటే 1/5 పర్సెంటేజ్ చేస్తే 5 ఇది 10 మంది పాస్ అయ్యారు ఫస్ట్ దాంట్లో. అండ్ సెకండ్ దాంట్లో 25% అంటే 1/4. సో, 15 ఓకే. 4 కోట్లు 4, 15. అండ్ నెక్స్ట్ మూడో దాంట్లో 25 మంది. ఎంత శాతం? 20. 1/5. సో, 5 5లు అంటే 5గురు. అండ్ నెక్స్ట్ 4 దాంట్లో 40 మంది. 40 మంది విద్యార్థులకి పాస్ పర్సెంటేజ్ ఎంత? 10%. క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ 70. 3/10. సో, 0 0 క్యాన్సిల్ 7 3 21. ఓకే. సో, ఇది మనకు వచ్చినటువంటి డేటా. సో, వీళ్ళంతా విద్యార్థులు పాస్ అయినటువంటి వాళ్ళు. సో, ఇది మనకున్నటువంటి మొత్తం విద్యార్థులు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి సగటును కనుక్కోవాలి. సో, 10 + 15 + 5 + 4 + 21. ఎన్ని తరగతులకు సంబంధించి? 5 తరగతులకు సంబంధించి. ఓకే. 20, 10 30, 10 40. 40 ప్లస్. సో, 5 10 14 15. 15/5. దిస్ ఈస్ 55/5. 5 ఒకట్ల 5 11. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. And next question. The mean of the first 7 prime numbers is. సో, మొదటి 7 ప్రధాన సంఖ్యల యొక్క సగటు. ఓకే. సో, ఏముంటాయి? 2, తర్వాత 3, తర్వాత 5, 7, 11, 13, తర్వాత 17. 1 2 3 4 5 6 7. అంతే కదా? వాటి యొక్క సగటు 7. సో, 10, 20, 30, 40, 50, 51, 56, 58. 58/7. సో, 58 డైరెక్ట్ ఇచ్చేసిందిగా. క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాస్ కన్సిస్టింగ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ took a competitive exam. 18 of these students got an average of 90 marks and the remaining students of this class got an average of 80 marks. What is the average score of the class as a whole? ఓకేనా? సో, ఒక తరగతిలో అంటే 30 మంది అంటే పరీక్ష రాయడం జరిగిందంట. 18 మందికి సగటున 90 మార్కులు వస్తే మిగిలినటువంటి విద్యార్థులకు 80 మార్కులు మాత్రమే వచ్చినాయంట సగటున. తరగతి యొక్క సగటు కనుక్కోమని. సో, 18 × 90 ప్లస్ మిగిలినటువంటి వాళ్ళు ఎంత? మొత్తం 30 మందిలో 18 మంది పోతే 12 మంది. 12 × 80 బై మొత్తం ఎంత మంది? 30. 18 9. సో, 18 9 162 అండ్ 0కి 0 ప్లస్ 12 96 0 బై 30. ఓకే. సో, ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 86. సో, ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో, ఇక్కడతోటి మనకి ఒక యావరేజెస్ అనేటటువంటి టాపిక్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం యొక్క పీడిఎఫ్‌ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సిబిడి టెస్ట్ సిరీస్. ఇంకా ఎవరైతే తెలుగు మీడియం డెడికేటెడ్‌గా ప్రొవైడ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్‌ని గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్డ్ కోర్సెస్. ఈ యొక్క లింక్డ్ కోర్సెస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మెటీరియల్స్ కోసం క్లిక్ ద పెయిడ్ కోర్సెస్. పెయిడ్ కోర్సెస్ పైన క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా రైల్వే. సో, క్లిక్ ద రైల్వే.
అండ్ అదే ఎవరికైతే ఏఎల్పి సిబిడి 2లో ఫోకస్ చేయాలంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్ అండ్ ఫిట్టర్ వీటి యొక్క డేటా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వీటన్నిటి కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. సో క్లిక్ ద రైల్వే అండ్ దెన్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది. లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. ఓకే, గ్రూప్ డి లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. సో క్లిక్ ద డెమో. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకుంటే మీకు వ్యూ కోర్స్ అని కనిపించడం జరుగుతుంది. సో దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దెన్ సెలెక్ట్ ఆర్థమెటిక్ పీవైక్యూ. ఆర్థమెటిక్ పీవైక్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రీసెంట్ గా మనం ప్రొవైడ్ చేసినటువంటి యావరేజెస్ గ్రూప్ డి పీవైక్యూ పార్ట్ 1 డేటా. అండ్ ఇక్కడ యావరేజెస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయ్యాక మెటీరియల్స్ అన్నింటిని కూడా ప్రాపర్ గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి డేటా, ఆర్థమెటిక్ కాన్సెప్ట్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి. అండ్ ప్లెంటీ ఆఫ్ కంటెంట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయితే ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అండ్ త్వరలో ఇంకా హై ఎండ్ అయినటువంటి కంటెంట్, దట్ మీన్స్ కాన్సెప్ట్లు కానీ ఫార్ములాస్ యొక్క డిస్కషన్స్ కానీ అట్లా మల్టీ మోడల్స్ లో మీకు క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వాటన్నిటి కోసం ఎదురు చూస్తూ ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫినిష్ చేసేయండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఏమైంది అందుబాటులో ఉంది. ఓకే, ఓకే, తెలుగు మీడియం డెడికేటెడ్ ఇస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ మన యొక్క ఛానల్ అండ్ అదేవిధంగా సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ యొక్క సహకారంతో మన యొక్క టెస్ట్ సిరీస్ అయితే మీకైతే అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జాయిన్ అవ్వండి. మీరు టెస్ట్ రాయండి, మీకున్నటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఏ సబ్జెక్ట్ లో మీరు వీక్ ఉన్నారు అండ్ అదేవిధంగా ఎక్కడ మీరు ఫోకస్ చేయాలని ముందే తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్ డేటా అవర్ ఫౌండేషన్ కోర్స్. ఇంకా ఎవరైతే ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదో కోర్సులో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయి ఉంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఇంకొక కొత్త చాప్టర్ తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తున్న ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.